ఇప్పుడు 117, 182 అనేది మనకు విభజన జరుగుతుంది, నియోజకవర్గాల విభజన జరుగుతుంది, సంఖ్య పెరుగుతుంది అనేది వాళ్ళు బీజేపీ కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కాబట్టి కరెక్ట్ 182 అనేది అంచనా, అంటే ఇంతే అనేది నిర్దిష్టత అనేది గ్యారెంటీ ఉండొచ్చు, కొంచెం సంఖ్య అటు ఉండొచ్చు. ఈయన 117 కరెక్ట్ 117 అంటే 6 గంటల 2 నిమిషాలకు 6 గంటల 4 నిమిషాలు 115 కరెక్ట్ ఫిగర్ ఎలా ఉంటుంది? ఎలక్షన్స్ లో 100 దాటొచ్చును, లేకపోతే సగం దాటితేనో ఇట్లా చెప్తారు. కాబట్టి ఈ లెక్కలు వీళ్ళే వాళ్ళ లెక్కలు వాళ్ళవి. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది టీఆర్ఎస్ మీద పూర్తి వ్యతిరేకతతో, టీఆర్ఎస్ అవినీతికి వ్యతిరేకంగా అధికారంలోకి వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ మీద ప్రేమతో ఓట్లు అనేది పూర్తిగా వేయలేదు, గతంలో కూడా మార్చింది. కాబట్టి కాంగ్రెస్ అనుకున్న లక్ష్యాన్ని సాధించడంలో సఫలీకృతం కాలేదు, కొంతే. ఈ నేపథ్యంలో ఏంటంటే ఈసారి కాంగ్రెస్ వస్తుందన్న గ్యారంటీ లేదు. అలాగని బలహీనంగా మాత్రం లేదండి, ఇక్కడ మజ్లిస్ సపోర్ట్ ఉంది. కాబట్టి బలహీనంగా అంత బలహీనం ఏం లేదు. అట్ ది సేమ్ టైం టీఆర్ఎస్ బలహీన పడింది వాస్తవం. టీఆర్ఎస్ బీజేపీకి లాలూచి పట్టడంతో పాటు కూతురు విడిపోయింది. కూతురు వల్ల ఓటు ప్రభావం ఉండదు కానీ వ్యతిరేక ప్రచారానికి సరిపోతుంది. కాబట్టి టీఆర్ఎస్ బలం బాగా పుంజుకోవడానికి పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. అట్ ది సేమ్ టైం బలహీనంగా ఉండేది. అలాగే గెలుపుకో చేరువలో లేదు. కాంగ్రెస్ గెలుస్తాని గ్యారెంటీ లేదు, ఈ రెండు పార్టీ గెలుస్తాని గ్యారెంటీ లేదు. ఈ రెండు పార్టీలు గెలవకపోతే మూడో పార్టీ ఉంది బీజేపీ గెలుస్తుందంటే బీజేపీ గెలుస్తాని గ్యారెంటీ అసలు లేదు. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తున్నది కొంచెం సందేహమే, డౌటే లేదు. ఎందుకంటే క్యాడర్ లేదు, అసలు వాళ్ళు క్యాడర్ని పెంచుకోరు, కార్యకర్తలకు వాళ్ళు ఊతమైపోరు, కార్యకర్తల సపోర్ట్ ఉన్న చరిత్ర బీజేపీలో అంతగా లేదు. జనం ఓట్లు ఇస్తారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు ఈ రోజున్న పరిస్థితిని బట్టి మనం పరిశీలిస్తే హంగ్ వచ్చే అవకాశం ఉంది తప్ప ఫలానా పార్టీ అనేది మాత్రం ఇప్పుడైతే చెప్పలేము. ఎలక్షన్ 6 నెలల ముందుకు కరెక్ట్ రిజల్ట్ తెలుస్తుంది. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తే హంగ్ వచ్చే అవకాశం ఉంది.